బతుకమ్మ పండుగను రాష్ట్ర ఫెస్టివల్గా చేసే కార్యక్రమం, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న అనేక కట్టడాలను పునర్నిర్మించడం, ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించే కార్యక్రమం, కళలను సంస్కృతిని గౌరవించే భాగంగా కాళోజీ నారాయణరావు గారి పేరుతో మరి సాంస్కృతిక భవనాన్ని నిర్మించుకొని కార్యక్రమం చేసే కార్యక్రమం, రవీంద్ర భారతికి ధీటుగా తెలంగాణ సంస్కృతి భవన్ పేరుతో మరి ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ఒక కళాభవనాన్ని నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోవడం, అనేక విధాలుగా తెలంగాణ అస్తిత్వంలో భాగంగా కళలకు సంస్కృతికి ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన. ఉట్టి మాటలు చెప్పడం కాకుండా ప్రతిదానికి బడ్జెట్లో కేటాయింపులు చేసి రాబోయే 4 నెలల కాలంలో ఆ నిధులన్నీ కూడా సద్వినియోగం చేయాలని ఆయా శాఖలకు ఆర్డర్ ఇచ్చి మరి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతోంది. ఏదేమైనా కూడా ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నామో ఆ లక్ష్యం నెరవేరడానికి తెలంగాణ ప్రాంతంలో కళలు, సంస్కృతి, నృత్యం, ఈ కూచిపూడి, భరతనాట్యం, అనేక కళలన్నీ 64 కళలను కూడా గౌరవించి మళ్ళీ పూర్వ వైభవం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటట్లు ప్రభుత్వం మరి కృషి చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడున్న అభిమానులు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు, మరి నేర్చుకుంటున్న విద్యార్థులు కావచ్చు, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయేది ఉంటాయి. కూచిపూడి అనేది ఒక రోజు చేసి ఊరుకుంటే పోయేది కాదు. రోజు నిరంతర పట్టుదలతోటి, నిరీక్షణతోటి, ఓపికతోటి మరి నేర్చుకునే కార్యక్రమాలు ఉంటాయి. మరి దాంట్లో ఆచార్య దేవోభవ, ఏదైతే శైలజ గారు ఏదైతే నేర్పాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి గురువుని గౌరవించుకుంటూ ముందుకెళ్ళేదుంటే తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించి దేశ విదేశాల్లో తెలంగాణ పేరును, ప్రత్యేకంగా భారతదేశం పేరును ప్రపంచ దేశాలకు చాటే విధంగా మీ కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.